అందరికీ నమస్కారం. సాహితీ లోకానికి స్వాగతం. మాఘమాసం భగవంతుడికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటి. ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో ఫలాన్నిస్తాయి. ఈ నెలలో నారాయణుడు నీటిలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో చేసే స్నానాలు అంత ప్రత్యేకం. కార్తీక మాసంలో లాగే ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే లేచి నిత్యపూజ నిర్వహించి తులసి పూజ చేయాలి. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. తద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే వాక్యం ప్రకారం సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు. ఈ నెల రోజులు ఆదిత్య హృదయం ద్వాదశారి స్తుతి చదివి సూర్యునికి విధిగా అర్ఘ్యం సమర్పిస్తే శారీరక మానసిక రుగ్మతలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఒక రాగి చెంబులో నీరు తీసుకుని ఎర్రటి పూలు, ఎర్రగంధం, ఎర్రటి అక్షితులు వేసి సూర్యునికి ఎదురుగా నిలుచుని సూర్యుడి 12 నామాలు చదువుతూ 12 సార్లు కొంచెం కొంచెం నీరు వదులుతూ అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుని నామాలు: ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రీ నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ నామాలు చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా 30 రోజులు చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. రోజు కుదరని వారు కనీసం మాఘపు ఆదివారాలైనా తప్పక చేయాలి. ఈ మాసంలో ఆదివారం నాడు సూర్యారాధన మరింత శ్రేష్టం. స్వస్తి.